తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ప్రార్థించుదాం. సర్వశక్తియు మిగిలిన కనికరం గల దేవా, నూతన సంవత్సరమును మా జీవితాలకు ఇచ్చి ఉన్నావు. మొదటి ఆదివారము నీ సన్నిధానంలో చేరి నీ నామాన్ని స్తుతించి కీర్తించాము. నీవు ఆరాధనకు యోగ్యుడు అని నీ నామాన్ని ఆరాధించాం దేవా. నీ ప్రశస్తమైన వాక్యాన్ని ధ్యానిస్తుండగా శ్రమ సేవకుడైన యేసుక్రీస్తు ఆ సేవకుడు చేయు శక్తివంతమైన పనిని గ్రహించేటువంటి జ్ఞానమును మాకు దయచేసి ఆ సేవకుడు న్యాయమును నీతిని స్థాపించెను. ఆ నీతి న్యాయములు మా జీవితాలు ఉన్నట్లుగానే బలపరచుమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 3 లేఖనాలు యెషయా గ్రంథము 42వ అధ్యాయము, శ్రమ సేవకుని గీతము, మొదటి గీతము అని అంటాము. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సేవకుడుగా పరిచయం చేస్తూ యెషయా ప్రవక్త రచించినటువంటి గీతాల్లోని మొదటి గీతము 42వ అధ్యాయము మొదటి 9 వచనాలు. శ్రమ సేవకుని గీతాలు 42వ అధ్యాయం తర్వాత 53వ అధ్యాయం వరకు ఈ శ్రమ సేవకుని గీతాలు పలుమార్లు రాయబడి ఉన్నాయి. 49వ అధ్యాయం 1 నుంచి 6 వచనం వరకు అది ఒక గీతము. మనం చదివిన 42వ అధ్యాయము ఒక గీతము, సేవకుడి గీతము. మూడవది 50వ అధ్యాయము 4 నుంచి 9 వచనాల వరకు ఆ సేవకుడి యొక్క మరొక పని గురించి రాయబడిన గీతము. తర్వాత యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుంచి 53వ అధ్యాయము 12వ వచనం వరకు శ్రమ సేవకుని మరొక గీతము. ఆ గీతములో ఆయన మరణము చాలా స్పష్టంగా రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా చూస్తే ఆయన ఏ రీతిగా మరణించబోతున్నాడో, ఆ సేవకుడు మన వ్యసనములను ఎలా భరిస్తాడో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి 42వ అధ్యాయం నుంచి 53వ అధ్యాయం వరకు ఉన్న కొన్ని వచనాలు శ్రమ సేవకుడి యొక్క గీతాలు, అనగా యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సియాను ఒక సేవకుడిగా పరిచయం చేస్తున్నటువంటి అంశాలు మనము యెషయా గ్రంథంలో చదివాము. యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి 9 వచనాల భాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము యొక్క నెరవేర్పుగాను పండితులు భావిస్తారు. ఎందుకంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి వచనంలో ఇదిగో నా సేవకుడు అని ప్రారంభించి ఆయన యందు నేను ఆనందిస్తున్నాననే మాటల ద్వారా ఆ సేవకుడిని దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎంత చక్కగా పరిచయం చేస్తాడో మనం చదువుతాం. మొదటి వచనాన్ని చదువుదాం. 42 మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను.
ఇదే మాట మనకి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకొనుచుండగా ఆయన మీద పరిశుద్ధాత్మ వచ్చి పావురం వలె వాలినప్పుడు ఆకాశం నుండి దేవుడు చెప్పిన ఒక శబ్దం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనంది. ఇవే యెషయా గ్రంథం 42వ అధ్యాయం యొక్క పదజాలం, వాక్యం యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఈ శ్రమ సేవకుడి యొక్క పని 42వ అధ్యాయంలో వివరించబడింది. అలాగే చదవబడినటువంటి పత్రికా పాఠ్య భాగం రోమా పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 22 వచనాలు కలిగిన భాగంలో మానవుని యొక్క జీవితం ప్రాముఖ్యమైన అంశాలు మానవుడు మరిచిపోయాడు. మానవుడు వేటిని వెతకాలో వాటిని కాకుండా వెతకకూడని వాటిని వెతికి తన జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా, అనగా ఆ సేవకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మానవుల జీవితాల్లో నీతి స్థాపన జరుగుతుందని రాయబడి ఉంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో శ్రమ సేవకుడు నీతి న్యాయాలు స్థాపిస్తాడని చెప్పినట్టే రోమపత్రిక 3వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మనం నీతిమంతులం అవుతామని రాయబడి. అలాగే మత్తయి సువార్త మనం చదువుకున్న 3వ అధ్యాయము సువార్త పాఠ్యభాగం, బాప్తిస్మిచ్చి యోహాను అతడు యోర్దాను నది తీరమున అందరినీ పిలిచి ఒక శబ్దముల వలె పిలిచి, బాప్తిస్మిచ్చు యేసుక్రీస్తు ప్రభు వారు న్యాయాన్ని స్థాపిస్తాడని ఒక ప్రకటన చేస్తున్నాడు. ఆ న్యాయాన్ని ఎలా స్థాపిస్తాడో కూడా చాలా వివరణాత్మకంగా చెప్పాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన తప్పకుండా ఆయన చెరుగుతాడు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, తప్పకుండా నరికివేయబడతారు. ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. సో ఆ సేవకుడు ఎంత శక్తిమంతుడు, బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడతాడు. మనం చదివాం కదా, ఆయన నాకంటే శక్తిమంతుడు. అదేనా చెప్పింది బాప్తిస్మిచ్చి యోహాను, ఆయన నాకంటే శక్తిమంతుడు. కాబట్టి 3 లేఖనాలను బట్టి మనము ధ్యానం చేసుకోబోయేటువంటి అంశము శక్తిమంతుడైన సేవకుడు అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. శక్తిమంతుడైన సేవకుడు, ఈ సేవకుడు చేసేటువంటి పని, ఈ సేవకుడు ఎంత శక్తిమంతుడో, ఈ సేవకుడు ఎంత ఘనముగా లోకంలో పనిచేశాడో, ఆయన సమాధానాన్ని స్థాపించాడో, అదే సేవకుడు రానున్న దినాల్లో ఎంత బలముగా ప్రతిదండన చేయబోతాడో ఆ సేవకుడు గురించి బాప్తిస్మిచ్చి యోహాను చాలా స్పష్టంగా మాట్లాడతాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని మనము ఈ దినము ప్రాముఖ్యంగా ధ్యానం చేసుకోబోతున్నాము. శక్తివంతుడైన సేవకుడిని బాప్తిస్మిచ్చి యోహాను ఎలా పరిచయం చేస్తున్నాడో ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటాం. మొదటిగా బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవన శైలి నేను మీ మధ్య ఉంచాలని ఆశపడుతున్నాను. బాప్తిస్మిచ్చి యోహాను జీవన శైలి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చాలా వివరణాత్మకంగానే చెప్పబడింది. అతని జీవన శైలి ఎలా ఉంది అని అంటే, ఒక పండితుడు చెప్తాడు, ఒకడు ముత్యమును వెతుకుతున్నప్పుడు ఆ ముత్యము దొరికితే వర్తకుడు ఆ ముత్యం కోసము తనకున్నదంతా ఎంత అమ్మేస్తాడో, తనకున్నదంతా ఎలాగైతే విడిచిపెట్టి ఆ ముత్యాన్ని సంపాదించుకుంటాడో, బాప్తిస్మమిచ్చి యోహాను దైవిక జీవితం కోసము, దేవుని మార్గాన్ని సిద్ధపరచడం కోసం సమస్తాన్ని త్యజించాడు, త్యాగం చేశాడని చెప్తాడు పండితుడు. నిజమే కదా. యోహాను యొక్క వస్త్రధారణ, యోహాను యొక్క నివాసము, యోహాను యొక్క తిండి ఆహారం నియమాలు చూసినప్పుడు అతడు లోకం యొక్క సాధారణ జీవితాన్ని ఎంతగా త్యజించాడో, ఎంతగా త్యాగం చేశాడు, ఎంతగా విడిచిపెట్టాడో మరి మత్తయి సువార్తికుడు చాలా స్పష్టంగా రాశాడు. చూద్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అతను ఎక్కడ నివసిస్తాడో రాయబడి ఉంది. అతడు అరణ్యములో నివాసం చేసిన. అతని నివాసం ఎక్కడ? అరణ్యం. అంటే మానవుల జీవితాలు తెలుసు,
మానవ జీవన విధానం తెలుసు, అన్నీ తెలుసు, కానీ అతను జీవితాన్ని ఎంతగా ప్రత్యేకించుకున్నాడో చెప్పేటువంటిది అరణ్యం. లూకాసు వార్తలు జకర్యా గీతం తర్వాత 1వ అధ్యాయం 80వ వచనంలో శిశువు ఎదిగి ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు దినం వరకు ఇతడు అరణ్యంలో పెరిగెను అని రాయబడి ఉంది. అనగా బాప్తిస్మిచ్చి యోహాను పెరిగినటువంటి స్థలము అరణ్యము. అనగా జీవితాన్ని ఎంతగా త్యాగం చేశాడు బాప్తిస్మిచ్చి యోహాను. అంతేకాకుండా అతని వస్త్రధారణ కూడా చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. చూడండి, అతని వస్త్రధారణ ఏ రీతిగా చెప్పబడి ఉంది. ఒంటె రోమముల వస్త్రములు, మొల చుట్టూ తోలు దట్టి. అనగా ఒక పేదవాళ్ళు ధరించుకునేటువంటి వస్త్రధారణ విలువైనటువంటి వస్త్రాలు కాదు, విలువైనటువంటి బాగా లోకంలో అందంగా అలంకరించుకునేటువంటి వస్త్రాలు కాదు, కానీ మరి చాలా చూడటానికి ఎబ్బెట్టుగా కనిపించేటువంటి వస్త్రధారణ, పేదరికమైనటువంటి వస్త్రధారణను ఇతను ధరించుకోవటంలో అన్న వస్త్రములు గలవారమై ఉండవాలని దేవుని వాక్యము నెరవేర్పుని ఇతడి జీవితంలో నెరవేరుస్తూ ఎంత త్యజించాడో జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఇతని ఆహారము తేనెయు మిడతలను. మనము తినినటువంటి ఆహారం కాదు, కానీ అతడికి దేవుడు ప్రత్యేకించిన ఆహారం తప్ప అతడు మరి ఏది తీసుకోలేదు. కానీ సంసోను కూడా ఇలాగే ప్రత్యేకించబడ్డాడు. కానీ సంసోను దేవుడు నియమించినటువంటి నాజీరు జీవితాన్ని మినహాయించి అతడు చేయరాని పనులన్నీ కూడా చేశాడు సంసోను. అందుకే బలహీనుడై ఫిలిష్తీయుల చేతికి చిక్కి అతడు కన్నులు ఓడదీయించబడ్డాడు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను ఆహార నియమం, వస్త్ర నియమము, స్థల నియమము, తన జీవితానికి నియమము, ఎంతగా ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి అతడు తనకంటూ నియమ నిబంధనలను తెగింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. కనుక ఈ ఉదయం మందు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క జీవన శైలి మన జీవితానికి ఒక సవాల్. దేవుని కొరకు మనం ఏం విడిచిపెట్టగలుగుతాం? దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి, దేవుని వెలుగును లోకంలో ప్రసరింపజేయటానికి, దేవుని గురించి లోకంలో ప్రకటించడానికో చెప్పటానికో, ఆయన గురించి ఎంతో కొంత కాస్త ఆత్మల సంపాదనకై మనవంతు ప్రయత్నం చేయటానికి మనం ఈ లోకంలో ఏమి విడిచిపెట్టగలుగుతాం? మన జీవితాలు ఏవి ప్రభు కోసం వదిలిపెట్టగలుగుతాం? కొంచెమైనా మన జీవితాలు దిగి రాగలుగుతాం ప్రభు కోసం. మన స్థితి, మన స్థాయి, మనకున్నటువంటి పరపతి, అర్హత నుంచి. సో ఈ ఉదయం బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవన శైలి మనకు ఒక సవాలును విసురుతుంది. రెండవది, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ప్రకటన. అతడు ఏమని ప్రకటిస్తున్నాడు? 3వ అధ్యాయం 1వ వచనం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడు. ఏం సమీపించిందంట? ఈ మాట బహుశా ఇప్పటి వరకు 400 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చెప్పిన వారు లేదు. అంతకు పూర్వం పాత నిబంధన కాలంలో కూడా ఇలాంటి పదజాలం ఉపయోగించినట్లు మనకు పెద్దగా కనిపించదు. పరలోక రాజ్యము సమీపించింది. ఇదే మాట యేసు ప్రభు వారు కూడా చెప్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభు వారు అదే మాటను ఎత్తి ఆయన పరిచర్య ప్రారంభంలో చెబుతున్నట్టు మనం చూస్తాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు. బాప్తిస్మిచ్చి యోహాను ముందుగా ఏదైతే చెప్పాడో అదే యేసు ప్రభు వారు చెబుతున్నారు, పరలోక రాజ్యం సమీపించి ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, మనిషి పరలోక రాజ్యపు సంగతులు, పరలోక రాజ్యపు విలువలు, పరలోక రాజ్యపు విషయాలు తప్ప జీవితంలో మానవుడు అన్ని వెతుకుతున్నాడట. మానవుడు తన ఘనతను, తన సొంత ప్రయోజనాన్ని, తన సొంత గొప్పతనాన్ని, తన సొంత మహిమను, తన సొంత క్రియలను, సొంత సంబంధించినటువంటి విషయాలన్నీ మానవుడు వెతుకుతున్నాడు అంటే, కానీ పరలోక రాజ్యాన్ని వెతకటం మానేశాడంట. అందుకని ప్రభు కూడా చెబుతాడు, మొదట మీరు దేవుని రాజ్యమును నీతిని వెతకండి. ఏం వెతకాలి? మానవుడు దేవుని రాజ్యాన్ని వెతకటం మానేశాడు. ఎందుకంటే దేవుని రాజ్యము మానవుడి జీవితానికి పొసగదు, మానవుడి జీవితంలో ఉన్న సుఖాన్ని తీసివేసింది. దేవుని రాజ్యం మానవుల్లో ఉన్నటువంటి సంతోషాలను, భౌతిక సంతోషాలను మార్చివేసిద్ది.
మానవ జీవితంలో ఉన్నటువంటి మానవుడు ఆశించిన సంగతులను పరలోక రాజ్యంలో విషయాలు నెరవేర్చలేవు, భౌతిక విషయాలు నెరవేర్చలేవు. అందుకని మానవుడు పరలోక రాజ్యాన్ని వెతకడం మానేశాడు. రోమాపత్రికలో పౌలు బాధ కూడా ఇదే. అసలు మానవుడి సమస్య ఎక్కడుందంటే అక్కడే పౌలు భక్తుడు మొదలు పెడతాడు. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 9 వచనాల తర్వాత పౌలు భక్తుడు మాట్లాడుతూ, మానవుడు పరలోక రాజ్య సంగతులను విడిచి మానవుడు వేటిని వెతికి వాటి పర్యవసానాన్ని అనుభవిస్తున్నాడో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ వచనం, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడునో, దేవుణ్ణి వెతుకువారు అస్సలు లేరు. సో పరలోక రాజ్యాన్ని వెతికే వారెవరు? దేవుని రాజ్యాన్ని వెంటాడి వెతికి కనుగొనేటువంటి వారెవరు? యేసుప్రభు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పాడు. పరలోక రాజ్య ఉపమానాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అందుట్లో ధనము గురించి, ముత్యం గురించి, అలాగే చాలా సంగతులు చెప్పాడు. పరలోక రాజ్యాన్ని వెంటాడు వెతికి దాని లోపల సంగతులను జీవితంలో అనుభవించున్నటువంటి వారు లేరు. అందుకని బాప్తిస్మిచ్చి యోహాను యోర్దాను నది తీరాన చాలా గొప్ప ప్రకటన చేశాడు. పరలోక రాజ్యము సమీపించుచున్నది, రండి వెతకండి, దానిలో కనుగొనండి. అంటే మానవుడు పరలోక రాజ్యాన్ని వెతకటం మానేసి సొంత ఘనతను వెతుకుతున్నాడు. ఇప్పుడు నవ్వే డేస్ చూడండి, మానవుడు ఎక్కువ ఘనత కోసం ప్రాకులాటలు వెతుకుతున్నాడు. చూడండి, మనం ఇంకా మన పేరు ఖ్యాతిలోకి రావాలి, ఎక్కువ వ్యూవర్స్ ఉండాలి, లైకులు రావాలి, షేర్లు రావాలి, సబ్స్క్రైబర్స్ ఉండాలి, మన పేరు బాగా స్ప్రెడ్ అవ్వాలి. అది చెడుగానైనా సరే, ఏ రీతిగానైనా సరే కదా. మానవుడు తన సొంత మహిమను ఎంత వెతుకుతున్నాడు. మరి దేవుని రాజ్యాన్ని వెతికేవారు ఎవరు? సో దేవుని రాజ్యాన్ని వెతకటం మనిషి మానేశాడు. కాబట్టి ఈ మానివేసినటువంటి మానవుడి జీవితంలో ఒక పర్యవసానం ఏర్పడింది. ఆ పర్యవసానము రోమపత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ వచనం నుంచి, అందరూ త్రోవ తప్పి ఏకంగా, దాని పర్యవసానం ఏమైపోయిందంట? అందరూ దారి తప్పి ఏకంగా పనికి మాలిన వారు. అందుకని బాప్తిస్మిచ్చి యోహాను మరి యోర్దాను నది తీరన అనకూడని మాట పరిసయ్యులు, సద్దుకాయలు, యోధావారు వినకూడనటువంటి ఒక పదజాలాన్ని పలికాడు. సర్ప సంతానమా అంటే బాప్తిస్మిచ్చి యోహాను ఏదైతే పలికాడో అదే విధానంలో మరి పౌలు కూడా జ్ఞాపకం చేస్తున్న, అందరం ఏకంగా పనికి మాలిన వారం అయిపోయాం. దేవుని రాజ్యాన్ని వెతకటం మానేసి, ఈ మాట అంటే ఇక్కడ కూర్చొని వింటున్న మనకు కూడా కోపం వస్తుంది సహజంగా. ఏంది పాస్టర్ గారు ఈ పదంతో తిడుతున్నాడు అని అనిపిస్తుంది. దేవుడు మనల్ని ఆ పదంతో మనల్ని సంబోధించి మనల్ని మాట్లాడితే డైరెక్ట్గా మన జీవితాలతో, అప్పుడు మన సమాధానం ఏమై ఉంటుంది? బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడితే కోపం వచ్చింది, అతను చంపించారు. పోనీ ప్రవక్తలు, సేవకులు మాట్లాడితే, పౌలు మాట్లాడిన లేకపోతే శిష్యులు మాట్లాడిన వారిని చంపించారు. మరి దేవుడే నీ జీవితంతో నీవు డైరెక్ట్గా ఆయన నీతో మాట్లాడితే, సౌలుతో ప్రభు మాట్లాడతలేదయ్యా, సౌలా సౌలా నీవేళ నన్ను, నువ్వు ఒక హింసకుడు అని సౌలుని ప్రభు హింసకుడిగా ప్రభు అతన్ని పిలిచి మాట్లాడలేదా? సో ఏకంగా దేవుని దారి తొలగి పరలోక రాజ్యాన్ని వెతకటం మానివేయటం వలన వచ్చిన పర్యవసానము, పనికి మాలిన వారయ్యారు, మేలు చేయవాడు ఒక్కడు లేడు, వారి గొంతుక తెరిచిన సమాధి. అందరూ ఇప్పుడు నోటికి పని చెప్పేసేస్తాం. సోషల్ మీడియా వచ్చింది మానవ జీవితాల్లోకి, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడటం, దానిలో మంచితో పని లేదు, లోతైన నీతితో న్యాయంతో అస్సలు పని లేదు. మానవుడు గొంతుక తెరిచిన సమాధి అయిపోయింది. తమ నాలుగుతో ఆ గొంతుకు తెరిచి చాలా స్పష్టంగా జనులను మోసం చేయడం ప్రారంభం చేశాను. వారి పెదవుల కింద సర్ప, మరి బాప్తిస్మిచ్చి యోహాను చెబుతున్నది ఏంది? ఓ సర్ప సంతానమా. ఇక్కడ పౌలు కూడా చెబుతున్నది ఏంది? వారి నాలుక విషముతో, వారి పెదవుల కింద సర్ప విషము. అయిన తర్వాత ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చి, వారి నోట నిండా శపించుటయు పగై ఉన్నవి, రక్తం చిందించుటయు
నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గం వారు అసలు ఎరుగరని చెప్పి 18వ వచనంలో అసలైన విలువైనటువంటి ఒక మాటను ఉపయోగించాడు. ఆ మాట మీరు దయచేసి చూడండి. వారి కన్నుల ఎదుట దేవుని భయం అస్సలకి లేదు. ఇదండి, దేవుని భయము లేనటువంటి స్థితికి వారు దిగజారిపోయి దేవుని రాజ్యపు విలువలను కోల్పోయి, పరలోక రాజ్యపు విలువలు కోల్పోయినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను యోర్దాను నది తీరాన గలిలయ వాసులను, యోధా వాసులను, అరణ్యంలో ఉంటున్నటువంటి ప్రతి వారిని, చుట్టుపక్కల ప్రాంత నివాసులందరికీ ఒక పిలుపు ఇచ్చాడు. రండి, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొందుడు. కనుక ఈ దినము ఆ పిలుపు మనకి కూడా. పరలోక రాజ్యము ఎక్కడ ఉందంటాం మనం? ప్రభువు చెప్పలేదా? దేవుని రాజ్యము మీ యొద్దనే ఉన్నది. దేవుని రాజ్యం మన యొద్ద ఉన్నప్పుడు మరి దేవుని రాజ్య విలువలు, దేవుని రాజ్య నైతికత, దేవుని రాజ్య నీతి న్యాయాలు మన యందు ఎక్కడ ఉన్నవి? సో దేవుడు ఆ నీతిని, ఆయన రాజ్యపు నీతిని మన యందు వెతికినప్పుడు మన యందు కనబడకపోతే, ఎదుగో ఆయన చేట, ఆయన చేతిలో ఉంది, ఆయన చెరుగుతాడు. సో దేవుని రాజ్యం నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ జీవితం అందు నీకు సమీపంగా దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఈ రాజ్యమును నీవు సరిగా వెతకగలుగుతావా? సరిగా కనుగొనగలుగుతావా? సరిగా దానిలో నీవు దేవుని రాజ్యంలో ఉండటానికి తగిన జీవితాన్ని సంసిద్ధ చేసుకోగలుగుతావా? బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ఒక్క ప్రకటనకి వేల మంది ఆకర్షితులైపోయారు. చాలామంది ఆకర్షితులైపోయారు. వచ్చి మేము మారు మనసు పొందుటకు మేమేమి చెయ్యాలి? ఒక ప్రకటన వారి జీవితాల్లో ఎంత ప్రభావం చూపించిందో చూడండి. ఆదిమ సంఘము అపోస్తలులు ఒక పెద్ద ప్రసంగం చేశారు. పెంతెకోస్తు పండగ నాడు పేతురు, యోహానులు పెద్ద ప్రసంగం చేసినప్పుడు అక్కడికి వచ్చినటువంటి జనులందరి హృదయాలు పొడవబడి, అయ్యలారా మేమేం చేతుము? మీ మాటల్లోని శక్తి, మీ మాటల్లోని దేవుని వాక్యం మా హృదయాలను పొడిచింది, మేమేం చేయాలి చెప్పండి అని ఆదిమ సంఘము పెంతెకోస్తు పండగ నాడు ప్రజలు అడిగినప్పుడు పేతురు చెప్పిన మాట, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చూడండి, అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగమైన తర్వాత ప్రజలు అడుగుతున్నాం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇది పరలోక రాజ్యం యొక్క పిలుపు. మారు మనసు తగినటువంటి ఫలములు మన జీవితాల్లో తప్పకుండా ఫలించాల్సినటువంటి వారమై ఉన్నాం. 2026 సంవత్సరం, నూతన సంవత్సరం మన జీవితాలకు వచ్చింది. ఎన్ని విషయాల్లో మన యందు మార్పు, ఎన్ని విషయాల్లో మనం మార్పు పొందగలిగి ఉన్నాం, ఎన్ని విషయాల్లో మార్పు పొందడానికి తగినంత ప్రయత్నాన్ని మన జీవితాల్లో చేయగలిగి ఉన్నాం. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. ఒక్క ప్రకటనతోటి మేమేం చెయ్యాలని అడిగారు జనం. ఒక్క ప్రసంగంతో 3000 మంది బాప్తిసం తీసుకున్నారు పెంతెకోస్తు పండుగ నాడు. మన జీవితాలు ఎన్ని ప్రసంగాలు మన జీవితాల నుంచి వెళ్ళిపోయి ఉంటాయి? ఎంతమంది సేవకులు మన జీవితాలు దేవుని వాక్యం విత్తి ఉంటారు? ఒక్కసారి ఆయన ఆత్మ పరిశీలన, ఇప్పుడు నేనేం చేతును, మారు మనసు తగినది నేనేం చేయగలను, ఒక్కసారి ఆత్మ పరిశీలన మనం చేసుకోగలిగితే ప్రియులారా మన జీవితాలు ధన్యమవుతాయని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా, బాప్తిస్మిచ్చి యోహాను అక్కడ ఒక ప్రకటన చేసినప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరూ వచ్చేసారు, జనులందరూ వచ్చేసారు. వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను వారిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని గుర్తుబట్టి వారికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. వారసత్వ విశ్వాసం మీద ఆధారపడ్డారు. వారసత్వ విశ్వాసం. తండ్రి విశ్వాసం ఉంటే కొడుకు పరలోకానికి వెళ్తాడండి? వెళ్తాడా? దేవుడు ఒక ప్రశ్న పాత నిబంధనలు వేశాడు.
తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా? ఒకానొక కాలం ముందు అది అంగీకారమైంది. తర్వాత కాలం ముందు ప్రభు దాన్ని వేరు చేశాడు. ఎవరి దోషము వారిది. కాబట్టి ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, మీ తండ్రి అబ్రహామని మీరు తలంచుకుంటున్నారేమో, ఆ విశ్వాసము వారసత్వంగా మీ జీవితంలో ఉందనుకుంటున్నారేమో, కానీ మీరు భౌతికంగా వారసులే కానీ ఆత్మీయతలో వారసత్వం పొందిన వారు కారు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను వారి యొక్క భావన, వారి లోపట ఉద్దేశాన్ని బట్టి వారికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. 8వ వచనం, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని చెప్పుచున్నాను. అబ్రహాం మా తండ్రి, అబ్రహాం మా పితరుడు, అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము విశ్వాసం గల వ్యక్తి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పూర్వకాలం నుంచి జనులు చెప్పుకుంటున్నటువంటి మాటే. కానీ అబ్రహాము భౌతిక వారసత్వాన్ని సంపాదించుకున్న మనిషిలో అబ్రహాము ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుందా? అలాగ ఉండిన యెడల యేసు ప్రభు వారు ఎందుకు వారిని ప్రశ్నిస్తాడు? అలాగ ఉండిన యెడల పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలోను, గలతీ పత్రిక 3వ అధ్యాయంలోను పౌలు ఎందుకు ప్రశ్నిస్తాడు? విశ్వాస వారసత్వము ఉందని భావిస్తున్నప్పుడు దేవుని వాక్యం వారితో మాట్లాడుతుంది. రోమపత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయము, మరియు సున్నతి గలవారికిని తండ్రి అగుటకు, అనగా సున్నతి పొందక మునుపు అతని కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి, ఎవరికంట అబ్రహాము తండ్రి? విశ్వాసాన్ని బట్టి అబ్రహాము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్నటువంటి వారికి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఒక గుర్తుగా ఉన్నాడు. ఆ అడుగుజాడలు లేని ప్రతి వ్యక్తి కూడా మా తండ్రి అబ్రహాము, మా తండ్రి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పుకుంటా ఏమి ప్రయోజనం? దేవుడు అబ్రహాము వలన దేవుడు రాళ్ళ వలన కూడా అబ్రహాము పిల్లలు కలుగు చేయగలరు కదా. మా తండ్రి అబ్రహాము, మనం కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటాం, మా తాత చాలా విశ్వాసం గలవాడండి, మా నాయనమ్మ బాగా బైబిల్ చదివిద్దండి. మరి నువ్వు ఎప్పుడు చదువుతా? అవునా కదా? నేను చాలామంది నోట పెద్దవాళ్ళు చెప్పంగా నేను వింటుంటాను, మా నాయనమ్మ చిన్నప్పుడు నన్ను గుడికి బాగా తీసుకెళ్ళేది, బాగా బైబిల్ చదివేది, ఆమె బాగా ప్రార్థన చేసేదంట. మరి నాయనమ్మ బైబిల్ చదివిద్ది, గుడికి పోయిద్ది, బాగా ప్రార్థన చేసిద్ది, అది నీలో ఎక్కడా? చెప్పుకొనుటకే కానీ తండ్రుల యొక్క జీవితాలు అది మన యందు, మన అడుగు జాడల యందు అది ఏమాత్రం కూడా పని చేయటలేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అదే విషయాలను మరలా జ్ఞాపకం చేసి మాట్లాడతాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింప. ఎవరు అంట? ఎవరైతే విశ్వాస సంబంధులై ఉంటారో, ఎవరైతే అబ్రహాము విశ్వాసాన్ని అనుసరిస్తూ ఉంటారో, అబ్రహాము విశ్వాసాన్ని ధరించుకుంటారో వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. కేవలం భౌతిక వారసత్వాన్ని పొందుకున్నంత మాత్రాన విశ్వాస సమూహం కాలేరు. యేసు ప్రభు వారు ఒకసారి వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని ఆమెను క్షమించి ఆమెను పంపించి వేసిన తర్వాత అక్కడున్న జనులతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు వారు అంటున్నారు, అబ్రహాము మాకు తండ్రి, మేము ఎవరికి దాసులం కామని చెప్పుకుంటున్నారు. అయితే ప్రభు అన్నాడు, అబ్రహాము మీకు తండ్రి అయితే అబ్రహాము క్రియలు మీలో ఎక్కడా అని అడిగాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 8:39 వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు కదా.
అబ్రహాము మా తండ్రి అని మీరు చెప్పుకున్నప్పుడు ఆ క్రియలు మీ యందు తప్పకుండా కనబడాలి కదా. కానీ వారు ఏం చేస్తున్నారు? సత్యమైన క్రీస్తును అనుసరించగా ఆ సత్యమైన క్రీస్తును సైతము సిలువ వేయాలని ఆశపడుతున్నారు. 40 చదువుదాం. దేవుని వల్ల వినిన సత్యము మీతో చెప్పిన వాడునైన నన్ను మీరెప్పుడు చంప వెదుగుచున్నారే. అబ్రహాము అట్లు చేశాడా? చేయలేదు కదా. కాబట్టి అబ్రహాము సంతానం అని చెప్పుకొని ప్రయోజనం లేదు. అబ్రహాము యొక్క అడుగుజాడలు, అబ్రహాము యొక్క గురుతులు, అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క మాదిరికరమైన జీవితాన్ని ఎవరు ధరించుకుంటారో వారు ఆశీర్వదించబడతారు, వారు ధన్యులవుతారు. కనుక ఈ సమయం మందు మన పితరులు నిజంగా విశ్వాసపరులై ఉన్నారని, మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు, నాయనమ్మలు చాలా విశ్వాసం గల వారై ఉన్నారు. రాను 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 ఆ అడుగుజాడలు మన ఎందుకు కనిపిస్తున్నాయా? ఆ గురుతులు మన ఎందుకు కనిపిస్తున్నాయా? తండ్రులు విశ్వాసం గలవారే, కానీ పిల్లలు ఎందుకు కనిపించట్లేదు? నానమ్మ అమ్మమ్మలు విశ్వాసం గలవారే, కానీ మనవాళ్ళ ఎందు మనవరాళ్ళ ఎందు అది కనిపించట్లేదు. అలాగే నా యూదులు ఇశ్రాయేలు చెప్పుకుంటున్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఆ బాప్తిసం పొందవచ్చినటువంటి జనులతో అన్నాడు, అబ్రహాముకు దేవుడు రాళ్ల వలన పిల్లలను పుట్టింపగలడు. మనం అనుకుంటామేమో దేవుని ఆలయానికి వచ్చి మనం చప్పట్లు కొట్టి మన స్తుతి చేస్తేనే దేవుడు స్తుతి పొందుకుంటాడని. దేవుడు ఈ గోడల వలన కూడా దేవుడు తన స్తుతి పొందుకోగలుగుతాడు. దేవుడు పక్షుల శబ్దం వలన స్తుతి పొందుకుంటాడు. జంతువుల అరుపు ద్వారా ప్రభు స్తుతి పొందుకుంటాడు. మానవులమైన మనం వృధా అయిపోతాం. అందుకని దేవుడు మన యందు ఏం కోరుతున్నాడు? విశ్వాసపు అడుగుజాడలు కోరుతున్నాడు, విశ్వాస క్రమాన్ని కోరుతున్నాడు, విశ్వాసపు గురుతులను దేవుడు మన యందు కోరుతున్నాడు. అది బాప్తిస్మిచ్చి యోహాను యోర్దాను నది తీరమును వచ్చిన జనులకు ఇచ్చిన సందేశం. చివరిగా బాప్తిస్మిచ్చి యోహాను సేవకుని యొక్క శక్తి గురించి మాట్లాడతాడు. సేవకుని యొక్క శక్తి. బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు అనుకుంటున్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను నిజంగా నాడు ఒక ప్రశ్న అయ్యాడు. అలాగే యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత ఆదిమ సంఘంలో కూడా బాప్తిస్మిచ్చి యోహాను ఒక పెద్ద ప్రశ్నగా మారాడు. ఎంత ప్రశ్న అంటే ఆదిమ సంఘము 2 ప్రయత్నాలు బాప్తిస్మిచ్చి యోహాను విషయంలో చేయాల్సి వచ్చింది. ఒకటి, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ఉద్యమము ఆదిమ సంఘంలో కూడా ప్రవేశించింది. మీరు చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ప్రకటన, ఆ ఉద్యమము ఎంతమంది జీవితాలను ప్రభావితం చేసిందో లూకాసు వార్తికుడు కొంతమంది లిస్టు చెప్పాడు, మత్తయి సువార్తికుడు మరికొంతమంది లిస్టును జ్ఞాపకం చేశాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనం, అందుకు జనులు అలాగైతే మేమేమి. అతని ఉద్యమము జనుల మీద ఎంత ప్రభావం చూపించిందో చూడండి. ఆ తర్వాత 12వ వచనంలో, సుంకర్లు బాప్తీసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలను. ఎవరెవరి మీద ప్రభావం చూపిస్తుందో చూడండి, జనుల మీద, సుంకర్ల మీద. ఆ తర్వాత 14వ వచనంలో, సైనికులు మేమేమి చేతుము. అతని ఉద్యమము క్రీస్తుకు మార్గం సిద్ధపరిచినటువంటి విధానంలో జనుల మీద, సుంకర్ల మీద, అలాగే ఉన్నటువంటి సైనికుల మీద ప్రభావం చూపించింది. మత్తయి సువార్తికుడైతే మరొక 2 వర్గాలను నమోదు చేశాడు. పరిసయ్యులు, సద్దుకయ్యులు అక్కడికి వచ్చిరి అని రాశాడు. ఇంతమంది మీద బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ఉద్యమం, అతని యొక్క తీవ్రమైన మాటలు ప్రభావితం చేశాయి, పనిచేశాయి. మరి అలెగ్జాండర్ వాడైనటువంటి అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో అతని యొక్క ప్రభావం గురించి అపోల్లో మీద చూపించిన ప్రభావం రాయబడి ఉంది. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24-25 వచనాల్లో అలెగ్జాండర్ వాడైన అపోల్లో మీద ఎంతవరకు యోహాను యొక్క ఉద్యమ ప్రభావం పనిచేసిందో చెప్పబడుతుంది. చూడండి 24వ వచనం, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును
లేఖనములు యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తీసం మాత్రమే ఏం తెలుసుకున్నాడంట. అంటే అతని మీద ఏం పని చేసింది? యోహాను ఇచ్చిన బాప్తిస్మం, యోహాను యొక్క మాట, అతని యొక్క ఉద్యమం ఎంత ప్రభావితమై పనిచేసిందో అపోల్లో మీద. ఆ అపోల్లో అక్కడ మాట్లాడటం ప్రారంభించాడు. యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యంగా ఇది ఒకటి. బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క ఉద్యమము ఎంతమంది మీద పనిచేసిందో జ్ఞాపకం చేయబడి. రెండవది, బాప్తిస్మం ఇచ్చే యోహానుని యేసుక్రీస్తుని ఆదిమ సంఘం వేరు చేయటం బహు కష్టమైందంట, చాలా కష్టమైందంట. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహానే మెస్సియా అని చాలామంది భావించారు. ఎందుకంటే అతని మాట, అతని ప్రకటన, అతడు చెప్పినదేంటి? పరలోక రాజ్యం సమీపించిందని చెప్పాడు. యేసు ప్రభు కూడా పరలోక రాజ్యం సమీపించిందని చెప్పాడు. అతని బోధ, ఇవన్నీ కూడా ఆదిమ సంఘం మీద బాగా ప్రభావం చూపించాయి. ఈ రెండింటిని అపోస్తులు వేరు చేయటం బాగా కష్టంగా అనిపించింది. అంటే యేసు ప్రభువుని, బాప్తిస్మం ఇచ్చే యోహాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో వారు ఎంత ప్రయత్నం చేస్తున్నారో మనకి రాయబడి ఉంది. బాప్తిస్మం విషయంలో 2వ వచనం నుంచి, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మం బట్టియే అని చెప్పిరి. అప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే యోహాను బాప్తిస్మానికి యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి తేడా అని చెప్పడం ప్రారంభం చేశాడు. చూడండి 4వ వచనంలో, అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువా అని యందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాట విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందింది. ఆదిమ సంఘంలో అపోస్తలులు బాప్తిస్మం ఇచ్చి యోహానుని, యేసుక్రీస్తుని, ఆ బాప్తిస్మాన్ని, యేసుక్రీస్తు నామందు బాప్తిస్మాన్ని వేరు చేసి చెప్పడం బహు కష్టంగా అయిపోయింది. అంతగా ప్రభావితుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు గురించి పరిచయం చేస్తూ ఎంత ప్రభావితుడైన నేను మీకు వచనాలు చూపించాను. అంత బలము కలిగినటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేస్తున్నాడు చూడండి. ఆయన నాకంటే, దయచేసి చెప్పాలి, ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆ సేవకుడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైన నేను పాత్రుడను. సో యేసుక్రీస్తు శ్రమ సేవకుడు, ఈ సేవకుడు యొక్క శక్తి, ప్రభావము, బలము గురించి బాగా ప్రభావితుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎంతగా తగ్గించుకొని ఒక బానిస స్థితిని బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎంచుకుంటూ ఆయన చెప్పులు వారు విప్పుటకైన పాత్రులని కానని చెబుతూ మరి కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ వచనం, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రులను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మము ఇచ్చును. కాబట్టి యేసు ప్రభు వారు మాత్రమే శక్తిమంతుడు. ఆయన మాత్రమే మన జీవితాలను ప్రభావితం చేయగలుగుతాడు. ఆయన మాత్రమే మన జీవితాలను మార్చగలుగుతాడు. ఆయన మాత్రమే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మనకు బాప్తిస్మం ఇవ్వగలుగుతాడని బాప్తిస్మం ఇచ్చే యోహాను బలమైన ప్రకటన ఈ శ్రమ సేవకుడి గురించి చెప్పేశాడు. ప్రియులారా, మనిషికి రక్షణ దేని మూలం కలుగుతుంది? బాప్తిస్మం ఇచ్చే యోహాను మూలం కలిగిందా? యేసు ప్రభు వారి మూలం కలిగిందా? దయచేసి చెప్దాం. ఈ దినం నేను ముగిచ్చేస్తాను. ఎవరి మూలం కలిగింది? ఎవరి మూలంగా? యేసుక్రీస్తు వారి మూలం. గట్టిగా చెప్పలేకపోతున్నాము. బహుశా పాస్టర్లు నమ్ముకున్నాం మేము. పాస్టర్లు రక్షణ ఇచ్చేస్తారా? పాస్టర్లు ఈనాడు చెబుతున్నారు, రండి మా ఇద్దరికి రండి, రక్షణ ఇచ్చేస్తాం. ఒక పాస్టర్ ఎలా రక్షణ ఇస్తాడు? పాస్టర్ రక్షణకు సాధనం కాదు. రక్షణకు సాధనము శ్రమ సేవకుడు. ఆ శ్రమ సేవకుడే రక్షణకు సాధనం అని బాప్తిస్మం ఇచ్చే యోహాను స్పష్టం చేశాడు.
యూదులు ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నారు. ధర్మశాస్త్రం మమ్మల్ని బాగు చేసిద్ది, ధర్మశాస్త్రం మమ్మల్ని రక్షించిద్ది, ధర్మశాస్త్రం మమ్మల్ని నీతిమంతులుగా చేసిద్దని. ధర్మశాస్త్రం రక్షణ ఇవ్వలేదు, మనిషిని నీతిలోకి తీసుకెళ్ళలేదు. కానీ ధర్మశాస్త్రము లోపల దాగున్నటువంటి నీతిని మనుషులు విడిచిపెట్టారు. ఆ నీతి అయిన క్రీస్తు లోకానికి వచ్చి ఆయన రక్షణ మానవ దయచేశాడు. అదే రోమపత్రికలు పౌలు జ్ఞాపకం చేస్తాడు. ధర్మశాస్త్రం మీ యందు ఉన్నది కానీ అది మీ యందు ఎందుకు రక్షణ ఇచ్చిద్దా? ఇవ్వలేదు కదా. ధర్మశాస్త్రం ఇవ్వలేదు కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. 21-22 వచనాలు చదువుదాం. రోమపత్రిక 3వ అధ్యాయం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని. కాబట్టి మన రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? రక్షకుడైనా యేసుక్రీస్తునందే, సేవకుడైనా యేసుక్రీస్తునందే. అది బాప్తిస్మిచ్చి యోహాను చెబుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్న యూదులకి పౌలు చెబుతున్నాడు, ధర్మశాస్త్రం మిమ్మల్ని రక్షించలేదు కానీ యేసుక్రీస్తునందల విశ్వాసం ద్వారా మీరు రక్షించబడతారు. యెషయా ప్రవక్త కూడా 42వ అధ్యాయం 9 వచనాలు చెబుతున్నాడు. ఆయన నిబంధన దూత, ఆయన అన్ని జనులకు వెలుగై ఉన్నాడు, ఆయన తప్పకుండా ప్రజలను కాపాడి రక్షించునని జ్ఞాపకం చేశాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం ఇది చెప్పి నేను ముగించేస్తాను. 42వ అధ్యాయం 7వ వచనం. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వాని చెరసాలలో నుండి వెలుపులకు తెచ్చుటకును, చీకట్లో నివసించు వారి బందీగృహంలో నుండి వెలుపులకు తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి ఈయన మునుపటి సంగతులు తీసివేసి క్రొత్త సంగతులు మన జీవితాల్లో చేయబోతున్నాడు. మునుపటి సంగతులు అంటే బబులోను చెర నుంచి విడిపించబడిన సంగతులు కాదు, అంతకు మించినటువంటి ఆధ్యాత్మిక రక్షణానందము మానవ జీవితంలో ఈ శ్రమ సేవకుడు చేయబోతున్నాడు. కాబట్టి ఈ దినము మన జీవితాలకు ఈ సవాళ్ళు మన మధ్య ఉంచబడుతుంది. దేవుని వాక్యం బాప్తిస్మిచ్చి యోహాను వలె మన జీవితాన్ని ఒక సవాలుగా మార్చుకోగలుగుతున్నాము. అలాగే దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని మన జీవితాల్లో వెతకగలుగుతున్నామా? లేదా సొంత మహిమ, ఘనత, ధనము, మన సుఖాలు, మన ఆనందాలు మనం వెతుకుతూ మన జీవితాన్ని ఇలాగున కొనసాగిస్తున్నాము? మూడోది విశ్వాసాన్ని. తండ్రుల విశ్వాసాలు, తల్లుల విశ్వాసాలు ఎంతకాలం చెప్పుకుంటాం? పాత చింతకాయ పచ్చడిలాగా ఎంతకాలం చెప్పుకుంటాం? వారు విశ్వాసంగా ఉన్నారు, నేను అప్పుడు అట్లా చేసి ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇప్పుడు నీ విశ్వాసం ఏంటి? ఇప్పుడు నీ జీవితంలో ప్రభు మారు మనసు సంగతి అడిగితే ఏంటి పరిస్థితి? అలాగే శ్రమ సేవకుడు తప్ప మనల్ని రక్షించువారు ఇంకొకరు లేరు. కాబట్టి ఈ దినమందు ఆ శ్రమ సేవకుడు ప్రస్తుతం ఆయన మన జీవితాల్లో సమాధానం, రక్షణనిచ్చి ఉన్నాడు. ఆయన తిరిగి రానై ఉంటుండగా ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ప్రస్తుతం చేటలు లేవు, ఉన్నాయా? పెద్దవాళ్ళ దగ్గర ఉండే ఉంటాయి కొంతమంది. చేటలు పోయినాయి, ఎందుకంటే బియ్యం చాలా తెల్లగా వచ్చేస్తున్నాయి. తెల్లగా ఉండాలి, రాయి కూడా ఉంటాం. మనకు వచ్చేస్తున్నాయి మిషన్లు అన్నీ. పూర్వం పెద్దవాళ్ళు చేటలు వేసి చెరుగుతుంటే దుమ్ము అంతా ఒక మూలకి, రాళ్ళన్నీ ఒక మూలకి వస్తే వాటిని తీసి పారవేసి బియ్యమును, మినువుల్ని, విలువైనటువంటి ధాన్యమును పక్కకు చేర్చుకుని ఆయన చేట ఆయన చేతిలో ఉంది. దుమ్ము లాంటి జీవితాలను ఆయన చెరుగుతాడు. గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉంది. ఇప్పుడు ఫలించని ఎడల మారు మనసు లేని వారిని ప్రభు పెరికి వేయును. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకు నాలో ఫలింపని ప్రతి తీగను. కాబట్టి 2026 సంవత్సరం
మన జీవితాల్లో దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉంది. మారు మనసు మనం పొందగలుగుతున్నాం. మన జీవితాల లోపాలను పసిగట్టగలుగుతున్నాం, పొరపాట్లు కనుగొనగలుగుతున్నాం. వాటి మార్పుకై మనము తగిన నిర్ణయాన్ని, తగిన తీర్మానాన్ని ఈ దినం మనం తీసుకోగలుగుతామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలుండును గాక. ఆమేన్.